హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ద ప్రాసిక్యూటర్ ప్రైమ్ వీడియోలో తెలుగులో కూడా స్ట్రీమింగ్ అవుతుంది. ముందుగా వీడియోకి ఒక లైక్ వేయండి అయ్యా, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అయ్యా. 2 years నుండి అలా నాన్ స్టాప్గా ఒక్కనే మెయింటైన్ చేసుకుంటూ మీకు కావాల్సిన కంటెంట్ ఇస్తున్నాను, జెన్యూన్ రివ్యూస్ ఇస్తున్నాను, క్వాలిటీ మెయింటైన్ చేస్తూ వస్తున్నాను అని నాకు అనిపిస్తుంది. మీకు అనిపిస్తే కొంచెం సపోర్ట్ చేయండి. అదేంటి ఇప్పుడే అలా పూజ జింఖానా మూవీ రివ్యూ ఇచ్చి వెంటనే ఇది చేసామనుకోవచ్చు, కానీ ఈ సినిమాను నేను ఇంతకుముందే చూసా లాస్ట్ మంత్. సో మళ్ళీ చూడాల్సిన పనే లేదు. నేను చూసినప్పుడు ఓన్లీ చైనీస్ లాంగ్వేజ్లో ఉంది, బట్ ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ ఉన్నాయి. అండ్ ఈ సినిమాని తెలుగులో డబ్ చేస్తారు అని కూడా నేను అనుకోలే. ఏదో ఒక టైంలో రివ్యూ ఇద్దామనుకున్నా కుదరలే, బట్ ఇప్పుడు తెలుగులో వచ్చేసరికి చేయక తప్పలేదు. ఇది లాస్ట్ ఇయర్ వచ్చిన హాంకాంగ్ యాక్షన్ థ్రిల్లర్, ఫ్యామిలీతో పాటు చూడొచ్చు. అడల్ట్ కంటెంట్ ఎక్కడా లేదు. ఈ హీరో గురించి మీకు చెప్పాల్సిన పనే లేదు. డానియన్, ఇప్ మ్యాన్ లేదా ఐపీ మ్యాన్ అంటారు కొంతమంది. అండ్ జాన్ విక్ 4లో ఇరగదీశాడు కదా గుడ్డివాడగా యాక్టింగ్ అండ్ ఫైట్స్ కూడా. ఈ సినిమాకి హీరో అండ్ డైరెక్షన్ కూడా చేశారు. మరి ఇదంతా పక్కన పెట్టేసి మూవీ నాకు ఎలా అనిపించిందంటే, ఈ స్టోరీ ఒక తెలుగు సినిమాలోనే ఉంటుంది. తెలుగు సినిమాలో హాంకాంగ్ ఫైట్స్ పెడితే ఎలా ఉంటుందో అలా ఉంది. నాకైతే మూవీ నచ్చింది భయ్య. డెఫినెట్లీ చూడండి. ముఖ్యంగా యాక్షన్, మార్షల్ ఆర్ట్స్, చైనీస్ లేదా హాంకాంగ్ ఫైట్స్, ఆ స్టంట్స్ ఎవరైతే ఇష్టపడతారో వాళ్ళకి డెఫినెట్లీ వర్త్ వాచింగ్. హాంకాంగ్ వకీల్ సాబ్ అన్నమాట. స్టోరీ నార్మల్, బట్ ఇందులో 4 యాక్షన్ సీక్వెన్సెస్ ఉంటాయి. అదిరిపోతాయి, మామూలుగా ఉండవు. అది కూడా ఎటువంటి డూప్స్ ఉండవు. ఇంకా ఈ హీరో యొక్క సినిమాలోని ఫైట్స్ ఎలా ఉంటాయో మీ అందరికీ తెలుసు. నాకైతే ఆ బిల్డింగ్ మీద ఒక యాక్షన్ సీన్ వస్తుంది, మస్తు అనిపించింది. అండ్ మన తెలుగు సినిమా పవర్ స్టార్ గారిది వకీల్ సాబ్లో ఉన్నట్టు లాస్ట్ ఫైట్ ఉంటుంది కదా మెట్రోలో, ఇందులో కూడా మెట్రోలో ఒక స్టంట్ ఉంటుంది. అదేంటో బాగా కుదిరింది. ఇద్దరు వకీల్ సాబ్సే. అది కూడా అదిరిపోయింది. క్లైమాక్స్లో వస్తుంది. అండ్ ఫస్ట్ కూడా చేజింగ్ సీన్ ఒకటి వస్తుంది, అది కూడా చాలా బాగుంటుంది. స్టోరీకి తగ్గట్టు ఆ కోర్ట్ రూమ్ డ్రామా కూడా ఉంటుంది. మరీ పెద్దగా వావ్ అనిపించేలా ఉండదు, కానీ ఓకే అనిపిస్తుంది. ఒక కోర్ట్ రూమ్ డ్రామాకి మార్షల్ ఆర్ట్స్ స్టంట్స్ మిక్స్ చేసి ఉన్న ఒక యాక్షన్ ఫిలిం చాలా తక్కువ చూసుంటాం మనం. సోలో హీరో యాక్షన్ ఫిలిం. డానియన్ మంచి క్యారెక్టర్ చేశారు. ఒక పోలీస్ ఆఫీసర్ ప్రాసిక్యూటర్గా మారి న్యాయం కోసం పోరాటం చేయడం, ఒక 27 years ఉన్న అబ్బాయిని కాపాడడం, అదేంటనేది చూస్తారు. లైట్గా ఎమోషన్ టచ్ కూడా ఉంటుంది. ఎంత స్టోరీ ఉన్నా డానియన్ అంటే ఫైట్సే. సో ఆ యాక్షన్ కొరియోగ్రఫీ చాలా బాగుంటుంది, చాలా స్టైలిష్గా ఉంటుంది. ఇంతకుముందు కొన్ని సినిమాల్లో చూసినట్ల అనిపించినా సరే కొంచెం యూనిక్గా ఉంటాయి. మైనస్ల గురించి చెప్పాలంటే మాత్రం ఈ స్టోరీ అండ్ ఇందులో వచ్చే ట్విస్ట్లు మరీ అంత గొప్పగా ఉండవు. అయినా ఈ హాంకాంగ్ యాక్షన్ మూవీలో స్టోరీని పెద్దగా పట్టించుకోక్కర్లేదు. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. సినిమాటోగ్రఫీ నచ్చింది. విజువల్స్ హై క్వాలిటీలో ఉంటాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా మూవీకి తగ్గట్టుంది. ఫైనల్గా ఈ ప్రాసిక్యూటర్ గురించి చెప్పాలంటే నార్మల్ స్టోరీ విత్ సూపర్బ్ ఫైట్స్. ఓవరాల్గా రేటింగ్ ఎంత అంటే 3.25 out of 5. దట్స్ ఇట్ గైస్. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎన్నిసార్లు చెప్పినా మీరు చేసుకోవట్లే. నేనైతే హట్ అవుతున్నా. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. బై బాయ్, జై హింద్, గుడ్ నైట్.